ప్రియతమ అధ్యక్షులు రామచంద్రరావు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ జనసభకి, ఈ ప్రజాసభకి, ఈ చైతన్య సభకి విచ్చేసినటువంటి అనేక మంది, వేలాది మంది కార్యకర్తలారా, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన ప్రియతమ ప్రధానమంత్రి గారి సమక్షంలో 9,400 కోట్ల పైచిలకు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని వచ్చిన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా డికే అరుణ గారు, మరి జాతీయ ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ గారు, ఇక్కడికి వచ్చిన గరకపాటి మోహన్ రావు గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు, అనేక మంది ఎమ్మెల్యేసు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీసు గౌతమ్ రావు గారితో పాటు మరి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలారా, సోదరులు, సోదరిమణులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సోదరులు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇంతింతై ఒటుడంతై ఆకాశమంతై అన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఇవాళ జన నీరాజనం పడుతున్నటువంటి సందర్భంలో ఈ చారిత్రాత్మక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వారి యొక్క రాక కొరకు వేచి చూస్తున్నటువంటి సందర్భం. రాక్షస పరిపాలనలతో, అవినీతి పరిపాలనతో, అరాచక పరిపాలనతో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి సారథ్యంలో అనేక మంది చొరబాటుదారుల ప్రమేయంతో జాతి సమగ్రతకే భంగం కలిగించినటువంటి నేపథ్యంలో, అనేక అత్యాచారాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ మొత్తం యావత్ హిందూ సమాజం, ఇతరులు కూడా అందరూ కూడా ఒకటై 207 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి డబుల్ సెంచరీ కొట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి చాణక్యతతో అక్కడ కార్యకర్తల యొక్క త్యాగ ఫలితంగా మరి పశ్చిమ బెంగాల్లో గెలిచి, అస్సాంలో మూడోసారి మరి అక్కడ కూడా గెలిచి మరి ముఖ్యమంత్రిగా, పుదుచ్చేరిలో గెలిచి ఇవాళ తమిళనాడులో కూడా కొంత ఓటు శాతం పెరిగి అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ డిఎంకే యొక్క పరిస్థితులు అనేక రకాలుగా పోరాటం చేసినప్పటికీ అక్కడ విచిత్రమైనటువంటి రాజకీయ సమీకరణల మధ్యలో అక్కడ టీవీకే అక్కడ అధికారంలో రావడం జరిగింది. తగుదనమ్మా అని చెప్పి మరి నీతి లేని పరిపాలన, నీతి లేని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆనాటి నీతి లేని పరిపాలన ఇచ్చిన యూపీఏ కాంగ్రెస్ పరిపాలన ఈనాటి మరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అనేక మంది నీతి బాహ్యమైనటువంటి చర్యలకు పాల్పడి ఇలా డిఎంకే సపోర్ట్తో గెలిచిన 5 ఎమ్మెల్యేలు తక్షణం 24 అవర్స్లోనే కేవలం అధికారం కొరకు టీవీకే పక్షాన చేరారు. ఇలాంటి రంగుల రాట్నం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీలతో 420 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు రైతు గోసపడ్డదు, అన్నదాతల గోసపడ్డదు. అన్నమో రామచంద్రాని పరిస్థితిలో రైతు ఉంటే ఈరోజు మా జిల్లాకు సంబంధించిన ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. అక్కడ ఒక ఖమ్మమే కాదు, తెలంగాణ యావత్తు మొక్కజొన్న రైతులు, వరి రైతులు, వారి గోస, అరణ్య గోస, వారి గోస చెప్పరాని అలివిరాని గోస అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మహిళలకు వాగ్దానాలు చేశారు, నిరుద్యోగ యువకులకు వాగ్దానాలు చేశారు, అనేక మంది బలైన వర్గాలకు వాగ్దానాలు చేశారు. అధికారం వెలగబెడుతున్నటువంటి వీళ్ళు ఈరోజు మర్చిపోయి అమరవీరులు 1200 మంది అమరవీరుల సాక్షిగా వచ్చిన ఈ తెలంగాణ బిడ్డలని, తెలంగాణ సోదరుల్ని, వారి ఆనాటి అమరవీరుల కుటుంబాలని కూడా మర్చిపోయి అనేక వాగ్దానాలతో ముందుకు పోతూ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో ఈరోజు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్ర భ్రష్టు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, కమిషన్ చేస్తున్నటువంటి పరిపాలనలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కర్రు గాల్చి ఓతబెట్టే పరిస్థితి వస్తుంది. ఎట్లయితే పశ్చిమ బెంగాల్లో మార్పు వచ్చిందో, ఎలా అయితే అస్సాంలో వచ్చిందో, ఇవాళ కర్ణాటక నుంచి కూడా నిన్న దరిదాపు 4 లక్షల మంది ప్రజలు మరి కర్ణాటకలో యడియూరప్ప గారి సభకు వచ్చారు. ఈరోజే పొద్దున మరి మన ప్రధానమంత్రి గారు కర్ణాటక పర్యటన చూసుకొని ఇక్కడికి వచ్చారు. దక్షిణ భారతంలో కూడా కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా గోల్కొండ కిలా మీద మన కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఈ భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పరిపాలనని, మరి రాక్షస పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, కమిషన్ పరిపాలన
CCC పరిపాలన, కలెక్షన్ కమిషను ఈ రకంగా కరప్షన్ చేస్తున్నటువంటి పరిపాలన చరమగీతం పాడే రోజు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వస్తాయి. రామచంద్ర గారి సారథ్యంలో తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మన యొక్క బాధ్యత ఊరూరు వాడవాడ చైతన్యవంతులైనటువంటి తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి రజాకారులు తరిమినటువంటి ఈ గడ్డలో ఆ సంకల్పంతో తీసుకున్న సంకల్ప సభ, ఈ జన సభ, ఈ ప్రజా సభ, ఈ జన సమూహ సభ నరేంద్ర మోడీ గారికి ఇవాళ బహుమానంగా వారికి స్వాగతంగా పశ్చిమ బెంగాల్లో జైబేరి మోగిస్తూ, అస్సాంలో జైబేరి మోగించి, పుదుచ్చేరిలో ఎన్డీఏ జైబేరి మోగించి ఇక్కడ అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇదే ఆహ్వానం మీ అందరి తరఫున తెలంగాణ బిడ్డగా, రైతు బిడ్డగా వారికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా కంటక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ అప్పుల తెలంగాణ చేసి ఈరోజు ముక్కల చెక్కలైనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం వాళ్ళు కూడా మరి మేకపోతు గాంభీర్యం, మేకపు వన్నె పులుల లెక్క బయటకు వస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాణానికి రెండు వైపులు అని చెప్పి బొమ్మ బరుసు. కాబట్టి ఈరోజు ఆనాడు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ని తిరస్కరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న పనికి మాలిన మాటలకి ఒక ప్రతిపక్ష నాయకుడు అనేక రకాలుగా మన సోదరులు ఇద్దరు మంత్రులు కూడా మరి కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ అందరూ కూడా ఇలా మన పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంట్లో వాళ్ళని తూర్పారబట్టారు. రాహుల్ గాంధీ ఈర్ష్యతో, అసూయతో సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, ప్రియాంక గాంధీ దగ్గర నుంచి, మల్లికార్జున ఖర్గే దగ్గర నుంచి, మల్లికార్జున ఖర్గే అయితే మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రిని టెర్రరిస్ట్తో పోల్చాడు. అయ్యో మల్లికార్జున ఖర్గే గారు మీ యొక్క పరిస్థితి బాగలేదనుకుంటా, కానీ ఈ వయసు మీరిన మాటలు మాట్లాడకండి. టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయిన టెర్రర్ మనం నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి ఈరోజు 4 రోజుల నాడు ఆపరేషన్ సింధూర్ చేసి మన యొక్క ధీరోదాత్తులైనటువంటి సైనికులు నడిపించిన నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటావా? టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయిన టెర్రర్ మన నరేంద్ర మోడీ గారు. భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత గర్వించే ముద్దు బిడ్డ, ఇలా ప్రపంచ నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్న ఈ సందర్భంలో అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలికి వారికి అభినందనలు తెలిపే సభ, అభివృద్ధి సభ, సంక్షేమ సభ, మేలు కొలిపే సభ, తెలంగాణ సమాజానికి ఒక దిశ దశ, ఒక దిక్సూచిచ్చే సభ ఇది తప్పనిసరిగా అవుతుంది. చారిత్రాత్మక సభగా పేరున అందరికీ ఎండలు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలిచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మనందరికీ మంచి జరుగుద్ది. ధర్మం ఎట్లయితే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం వైపు ఉన్నాడో, రాముడి యుద్ధంలో రాముడి పక్షాన ధర్మం ఉందో, ఈ రాక్షస పరిపాలకుల్ని 4 సీట్లు రాలేదు, ఇలా తగుదనమని 5 సీట్లు వస్తే ఏదో పెద్ద కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో వచ్చినట్టు పోజులు ఇచ్చే రాహుల్ గాంధీ గారు డయాస్ మీద పోయి కావులిచ్చుకుంటున్నాయని. ఈ యొక్క కావలింతలు ధృతరాష్ట్రుడి కౌగిళ్ళు మమతా బెనర్జీకి ఎట్లయితే పుట్టగతులు లేకుండా పోయినాయో ఈ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వానికి ఆయనకట హర్యానాలో గెలిస్తే ఓటు చోరీ అంటాడు, మధ్యప్రదేశ్లో గెలిస్తే ఓటు చోరీ అంటాడు, మహారాష్ట్రలో మనం గెలిస్తే ఓటు చోరీ అంటాడు, కానీ కేరళలో గెలిస్తే ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా అంటాడు, తమిళనాడులో గెలిస్తే ఆడికి పోయి కావులిచ్చుకుంటారు, అక్కడ ఓటు చోరీ కాదు, పశ్చిమ బెంగాల్లో ఓటు చోరీ అంటాడు. అంటే ఆయనకు అనుకూలంగా వస్తే బ్రహ్మాండం, లేకపోతే ఓటు చోరీ. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. కాబట్టి నీతి బాహ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, ఇండియా అలయన్స్ యొక్క కమ్యూనిస్టులు కూడా రష్యాలోనూ చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టేవాళ్ళు, వాళ్ళు కూడా ఇలా కమర్షియల్ పార్టీ రాజకీయాలు చేస్తున్నారు వ్యాపారాత్మకంగా. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, వచ్చేది తప్పనిసరిగా ఈనాడు ఈ తెలంగాణకి పట్టినటువంటి గ్రహణం, చంద్రన్ గ్రహణం విడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రహణం కూడా విడిపోతే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క పార్టీ, దేశం కొరకున్నటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, మీ కొరకున్నటువంటి పార్టీ, అన్ని వర్గాల కొరకున్నటువంటి పార్టీగా ఆశీర్వదించే సభగే ఇది. జనసభ, జన సమూహ సభ, ఈ రకంగా ఒక హెచ్చరిక సభ. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా కబడ్దార్ అని చెప్పే సభ. ఈ 4 మాటలతో మీ అందరూ పేషెన్స్గా విన్నందుకు మీ కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ. కళాకారులు ఒక పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజమౌళి గారు.
రాజమౌళి గారు ఒక పాట పాడండి. దయచేసి ఈ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. కొంచెం గ్యాలరీలో వెనకలో ఉన్నటువంటి వాళ్ళు కనిపించడం లేదు. దయచేసి కూర్చునే ప్రయత్నం చేయాలి. ఆ బ్యారికేడ్స్ని నూకి ముందుకు రాకండి దయచేసి. ఒకసారి దండోరా డప్పు సోదరులందరూ కూడా ఒకసారి డప్పు వాయించవలసిగా కోరుతా ఉన్నాను. డప్పు ద్వారా ఒకసారి స్వాగతం పలకవలసిగా కోరుతా ఉన్నాను. మైక్ చెక్ చేయండి, మైక్ చెక్ చేయండి. దండోరా డప్పు సోదరులందరికీ ఒకసారి డప్పు ద్వారా స్వాగతం పలుచుకోవాల్సి కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఒక్క దగ్గర రావాలా. గ్యాంగ్వేలో నిలబడవద్దని చెప్పాలా, దారిలో నిలబడొద్దని చెప్పండి. అక్కడ వెనకాల దారిలో నిలబడ్డారంట. నిలబడ్డటువంటి అందరూ కూడా కూర్చోవాల్సిగా కోరుతా ఉన్నాను. రైట్ సైడ్ సౌండ్ చెక్ చేయండి ఒకసారి. రైట్ సైడ్ ఏమో